అన్నట్టు సాయి ఏడ్రా ఈరోజా? ఏమో కాలేజీకి కూడా రాలి ఈరోజు. అదిగో నెత్తాడు వస్తున్నాడు. రే అలా అనకూడదురా. హాయ్ రా. ఎలా హాయ్ ఈరోజు కాలేజీ కాదు. నేను ఏమి ఇబ్బంది ఏమరా ఈరోజు హాస్పిటల్కి వెళ్ళామంట కదా. ఏమరా నట్టు కదా ఇంకా. రే అలా అనకూడదురా, వాడు బాధపడుతున్నాడు రా, అది తప్పురా. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చిన. సాయి అన్న ఏరా చూసి చూడట్టు వెళ్ళిపోతాను. ఏం లేదన్నా. ఏరా ఈరోజు అలా ఉన్నావు? ఏం లేదన్నా, ఫ్రెండ్స్ని వీడియో చేస్తున్నాను. అన్న ఎందుకో ఈరోజు బాధగా ఉందన్న. ఏమైందిరా? ఎందుకు అన్న, దేవుడు నాకు ఇలాంటి లోపాన్ని ఇచ్చాడు. ప్రతి దానికి ఏదో ఒక కారణం ఉంటుందిరా, నువ్వు బాధపడవాకు. అసలు ఏమైంది ఈరోజు చెప్పు. రోజు నాకు నా లోపాన్ని ఎవరో ఒకరు గుర్తు చేస్తున్నారన్న. అయితే నాకు కాలేజీకి బయటకి ఎక్కడ తిరగాలని లేదన్న. ఏ నీకేమన్నా పిచ్చే? ఎవరో ఏదో అన్నారని బయట ఉందంటారా, అవన్నీ నువ్వు పట్టించుకోకూడదు. నీలో మనోధైర్యం ఎక్కువ ఉండాలి, అప్పుడే నువ్వు ఏదైనా సాధించగలవు. అలా జరుగుతుందని బయట అమ్మా నాన్నలతో కానీ నేను చెప్తున్నావా? లేదన్నా. లేదా లేదన్నా. బాధపడగాకరా, దేవుడు అందరికీ ఏదో ఒక లోపాన్ని ఇస్తూనే ఉంటారు. మాటలు రాని వాడి గురించి వాడికి వెళ్ళి చెప్పురా, నీ మాటలు విలువ. అలా బాధపడమాకరా, ఓకేనా? ఎప్పుడైనా విజయంతోనే అన్నిటికీ నువ్వు సమాధానం ఇవ్వగలవు. ఓకే అన్న. ఇలా బయట ఎంతోమంది వారికి తెలియక ఎదుటి వారి లోపాన్ని హేళన చేస్తూ వాళ్ళు సంతోషిస్తున్నారు. కానీ ఎదుటి వారిలో ఉన్న బాధ ఎవరికి తెలియదు కదా. ప్లీజ్ ఇలా ఎవరిని హేళన చేయకండి.